నమస్తే అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ లోపల ప్రజా సమస్యల మీద చర్చను పక్కదారి పట్టించి 6 గ్యారెంటీల గురించి ఏడ క్వశ్చన్ చేస్తారో ప్రతిపక్షాలు అని చెప్తే వ్యక్తిగత దాడులకు ముఖ్యమంత్రితో సహా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే చెలరేగిపోవడం ఏదైందో ఇదంతా కూడా మంచి పద్ధతిగా లేదు. ప్రజలంతా అసహించుకుంటున్నారు. ఈ రోజైతే ఒక విచిత్రమైన పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సరే తల్లిదండ్రులను చూసుకోవాలి, ఉద్యోగస్తులు చూసుకోకపోతే వాళ్ళ జీతాల్లో కోత పెడతానేటువంటి విధానాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా సమర్థించాల్సిన విషయమే. అంతవరకు బాగానే ఉంది. ఒకటి కొత్తది ఒక రూల్ తీసుకొచ్చి ఒక చట్టం చేస్తున్నారు. తల్లిదండ్రులను, వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులను కొడుకులు బిడ్డలు పట్టించుకోకపోతే వాళ్ళ ఉద్యోగస్తులైతే వాళ్ళ యొక్క జీతాల్లో కోత విధించాలి. చాలా చక్కటి నిర్ణయం. దాన్ని అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ అంతవరకు ఉంటే బాగుంటుంది. దీన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం, తీసుకెళ్ళి ఒక బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులట వారి తండ్రికి క్యాన్సర్ వస్తుందంట, ఆ కన్న తండ్రిని పట్టించుకోకపోతే ఈయన దారిన పోతూ ఉంటే ఆయన కనపడితే ఈయన ఓదార్చిండంట, అయ్యో మీ కొడుకు పట్టించుకోవట్లేడని. ఇది అవసరం అసెంబ్లీలో? అది కంప్లీట్గా వ్యక్తిగతం, అది పాపపుణ్యం. ఇప్పుడు ఆ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రిని పట్టించుకోకపోతే ఆ పాపం అతనికి తగులుతుంది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళ స్నేహితులు ఉంటారు, వాళ్ళందరికీ తెలియదా? అందరికీ తెలియదా? అట్లాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో ఎంతమందిని చూపించాలా? ఎంతమంది దుర్మార్గులను చూపించాలి? ఎంతమంది రాక్షసులను చూపించాలి? అదంతా వ్యక్తిగతమైన విషయాన్ని. ఒక చట్టం తీసుకొచ్చినావు, అంతవరకు ఓకే. కానీ దీన్ని తీసుకెళ్ళి ఏదో బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా కూడా ఇట్లనే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోరు, ఇట్లా చూసుకోకపోతే నేనే ఉద్ధరిస్తున్నా అనే విధంగా ఒక వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఒక అసెంబ్లీలో చేయడం అనేది ముఖ్యమంత్రి హోదాకు తగ్గది కాదు. ఎందుకు ఇట్లాంటి చిల్లర మాటలు, ఇట్లాంటి చీప్గా బిహేవ్ చేయడం ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మధ్య పదే అంటే ఆయన వ్యవహార శైలి, ఆయన భాష, ఆయన పక్కనున్న వాళ్ళు ఒక ఇంటలెక్చువల్ గ్రూప్లను పెట్టుకోవాలి, ఒక 4-5. ఈయన తానా అంటే తందానా అనే బ్యాచ్ కాదు, ఈయనను కరెక్ట్ చేసేటువంటి బ్యాచ్నైనా మనకు లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న, లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న పక్కన కొంచెం ఇంటలెక్చువల్స్ పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుకోవాలి. ఇట్లాంటి పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపాలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అట్లా వ్యక్తిగతంగా పోదలుచుకుంటే సాక్షాత్తు వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి. ఒక 15 ఏళ్ల క్రితం వారి యొక్క కోడలు, చిన్న పిల్లలు, 3-4 పిల్లలు అందరూ ఆత్మాహుతి అదే మొత్తం దాన పేరు ఇల్లు మొత్తం, ఇంట్లో మొత్తం మంటలు వచ్చేసి మొత్తం కాలి బూడిదయ్యారు. దాని మీద సిరిసిల్ల రాజయ్య గారిని, వారి భార్యను, వారి కొడుకును, ముగ్గురిని కూడా జైల్లో పెట్టిన ఉదంతా చూసాం. తర్వాత మరి ఇక న్యాయస్థానంలో ఏమైందో, ఏం తీర్పు వచ్చిందో బయటకు వచ్చేసారు, అది వేరే విషయం. అంటే మరి అట్లాంటి దాన్ని మనం పర్సనల్గా రాజకీయాల కోసం వాడుకోవచ్చా? అది మంచా, చెడా, పాపమా, పుణ్యమా అనేది నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. దాన్ని తీసుకొచ్చి రాజకీయానికి బీఆర్ఎస్ పార్టీ వాడుకోవాలంటే వాడుకోలేదా? పదే వాడుకోలేదా? అదేవిధంగా సాక్షాత్తు మన తెలంగాణ రాష్ట్రానికే ఒక వన్నె తెచ్చినట్టు వ్యక్తి, భారతదేశాన్ని అగ్రస్థానంలో ప్రపంచంలో ఇవాళ తన సంస్కరణలో తీసుకొచ్చినట్టు బహుముఖ ప్రజ్ఞాలి, మేధావి పివి నరసింహారావు గారు చనిపోతే, ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యాలయం గేట్లు మూసేసారు. ఆయన యొక్క అంతిమయాత్ర అక్కడికి వస్తుందేమో అని చెప్పేసి సోనియా గాంధీ గారి ఆజ్ఞతో కూడా గేట్లు మూసేసి తీవ్రమైన అవమానం. 2015 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ లాస్ట్కు కొంత గౌరవాన్ని ఇచ్చింది పివి నరసింహారావుకి. అప్పటిదాకా యూపీఏ గవర్నమెంట్ కనీసం అంతిమ సంస్కారానికి కూడా నోచుకోలేదు. ఢిల్లీ లోపల, హైదరాబాద్లో అంతిమ సంస్కారం కోసం ప్రేరేపించింది కాంగ్రెస్ పార్టీ. ఇది తెలుగు జాతికే వన్న తెచ్చినటువంటి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వన్న తెచ్చినటువంటి పివి నరసింహారావు గారికి ఎంత ఘోరమైన అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ చూసాం. పెద్దలకు వీళ్ళు ఇంత గౌరవిస్తారో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీతులు చెప్తారా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీ లోపల ఇవాళ చెప్తారా? మీరు చక్కగా ఉండండి, మీ పార్టీ చక్కగా ఉండండి. ఇట్లా విచిత్రంగా వ్యక్తిగతమైన దాడులు చేయడం ఏదైతుందో అది మంచి పద్ధతి కాదు. పివి నరసింహారావు గారికి అదే తన పార్టీ కాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత నెక్లెస్ రోడ్డుకు పివి నరసింహారావు గారి మార్గ్ అనే నామకరణం చేసి 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టి గౌరవించినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఆయన అడుగుజాడులు నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా పెద్దలను గౌరవించడం అనేది నేర్చుకున్నారు. ఎవరో ఒకరిద్దరు ఏదో ఒకటి చేసిరని చెప్పేసి దాన్ని నిండు అసెంబ్లీలో చెప్పడం ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఇకనైనా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇదైతే చాలా ఘోరంగా అనిపించింది. అది ఆ మాట వినగానే
ఎవరో ఆ మాజీ మంత్రి ఎవరో తెలియదు కానీ ఆయన తండ్రి ఇక్కడ క్యాన్సర్ వస్తున్నట్టు ఆయన బాధల్లో ఉంటే ఈయన పోయి ఓదార్చినట్టు ఆ అసెంబ్లీలో చెప్పడం ఇదైతే మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి ఉదంతాలు మీరు కనుక మాట్లాడమంటే నేను కాంగ్రెస్ పార్టీలో నా దగ్గర ఎంతమంది తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్దాక్ష్యంగా వారిని గోస పెట్టుకున్నారో అట్లాంటి మా దగ్గర వందల ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలని చెప్పొచ్చు. కానీ అది రాజకీయాలకు అతీతమైనది, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం. ఒక చట్టం తీసుకొచ్చినా ఆ చట్టం వరకు లిమిట్ చేసి మాట్లాడితే బాగుంటుంది. ఇది ఇతర పార్టీ నేతలకు అన్వయించడం ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇట్లాంటి డిస్కషన్ ఆ స్పీకర్ కూడా ఎందుకు అలో చేస్తున్నాడో అర్థం కావట్లేదు ప్రసాద్ గారు. ఇట్లాంటి డిస్కషన్ ఎందుకండి ఇక్కడ ఈ అసెంబ్లీలో ఆ ప్రస్తావన ఎందుకని ఆపాల్సి ఉండే. ఇది ప్రజలారా గమనించండి. ప్రజా సమస్యలను విస్మరించారు, 6 గ్యారెంటీలు అన్నారు, మొత్తం రైతాంగాన్ని నిండా ముంచారు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో మేడిగడ్డది ఒకటి పిల్లర్ గుంగిందని చెప్పేసి ప్రాజెక్టును పొందబెట్టే ప్రయత్నం చేసిర్రు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. గత 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి బుక్కిర్రు. ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒకటి ఏది లేదు. ఫీజు రియంబర్స్మెంట్లు అట్లనే ఉన్నాయి. కాలేజీలు మొత్తం మూతపడే పరిస్థితికి వచ్చింది. 3-4 సార్లు, ఇప్పుడు 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిర్రు. మహాలక్ష్మి పథకం అనేది ప్రస్తావన లేదు. 4,000 పెన్షన్ పెంపుదల ప్రస్తావన లేదు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నారు, ఆ ప్రస్తావన లేదు. తులం బంగారం ప్రస్తావన లేదు. మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఆర్థికంగా మొత్తం హైదరాబాద్ కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, తెలంగాణ సర్వనాశనం చేశారు. వాటన్నిటి గురించి మాట్లాడకుండా ఈ పిచ్చి పిచ్చి ప్రలాపనలు అసెంబ్లీ లోపల వ్యక్తిగత దూషణలు చేయడారు. ఓడో ఎమ్మెల్యే వచ్చి కత్తుల కోలాటం చేస్తుంది అంటాడు. ఒక ఎమ్మెల్యే పోయి ప్రసాద్ గారికి, స్పీకర్ గారికి డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు, నువ్వు గజ్జే అని డైరెక్ట్ వీడియో విజువల్స్ కనపడతా ఉన్నాయి. ఈ రకంగా కనుగుడ్లు వీకి గోళీలు ఆడతామంటారు, పేగులు మెడలేసుకుంటామంటారు. ఏం భాష, ఏం ప్రభుత్వం! ఇది ఒక సర్కస్. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదు, కాంగ్రెస్ సర్కస్. ఇది ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ అసహించుకుంటున్నారు. ప్రజలు ఉమ్మేష పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఒక్కరికి కూడా కాంగ్రెస్ డిపాజిట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మునిగిపోయే నావ. ఇక బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళ కథ. ఈ రేవంత్ రెడ్డి వర్గం బీజేపీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీని కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించడం. ఏం చేసిర్రయ్యా? కాళేశ్వరం ప్రాజెక్టు ₹1 మీరు ఒప్పుకున్నారు. మంచి అయినా చెడైనా ఎస్ కేసీఆర్ గారే జవాబుదారీ. ఇవాళ మొత్తం తెలంగాణ లోపల సస్యశ్యామలం అయిపోయి నడి ఎండాకాలం చెరువులు అలుగులు పోస్తున్నాయంటే కాళేశ్వరం పుణ్యం. అది ప్రజానీకానికి అర్థమైంది. ఎందుకు 1,20,00,000 ఎకరాల నుంచి 2,30,00,000 ఎకరాలకు సాగుబడి ఎందుకు పెరిగింది? వరి దిగుబడి ఎందుకు 2-3 రేట్లు పెరిగింది? ఇవన్నీ కనపడట్లేవా? 9 ఏళ్ల కేసీఆర్ పాలనప్పుడు కనపడట్లేవు. ఇవన్నీ చెప్పాలనా? మీరు చెప్తే, బీజేపీ వాళ్ళు చెప్తే మేము వినాలా? ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవ్వలేదు. వీళ్ళు విమర్శిస్తారు. ఎందుకంటే రాజకీయంగా కాళేశ్వరం విమర్శించడానికి ఏం లేదు. నిజంగా కేసీఆర్ గారి కుటుంబమో కేసీఆర్ గారు తప్పిస్తే మీరు ఉపేక్షించేటోళ్ళ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు 2 అధికార పార్టీలో ఉన్నారు కదా. మీరు 2 అధికార పార్టీలే కదా. ఏమి ఇవన్నీ పిచ్చి పిల్లల ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఇలా బీఆర్ఎస్ను కోరుకుంటున్నారు ప్రజలు, ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఎప్పుడొస్తావు నాయన, రా తొందర రా అని. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము సర్వనాశనం అయిపోయింది మా తెలంగాణ అని. ఇది ప్రస్తుత తెలంగాణలో పరిస్థితి. ప్రజలారా ఆలోచించండి. బీజేపీ కాంగ్రెస్ వల్ల నయా పైసా మనకు ఉపయోగం లేదు. ప్రాంతీయ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ చావు నోట్లో తలబెట్టి తెచ్చినటువంటి తెలంగాణ కొట్టాడి తెచ్చినటువంటి కేసీఆర్తోనే మనకు శ్రీరామ రక్ష. జై తెలంగాణ.